అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ బాలబాలికల 10వ తరగతి విద్యార్థులు ఇటీవల 411 మంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయగా వారిలో 89 మంది పాస్ అయ్యారు. మిగతా 322 మంది ఫెయిల్ అయ్యారని ఆయన అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు కొయ్యూరు మండలంలో 4 సెంటర్లలో జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ఉపాధ్యాయులతో యాక్షన్ ప్లాన్ వేసుకొని 20 రోజులు విద్యార్థినులకు కోచింగ్ ఇస్తూ ప్రతి విద్యార్థి రాబోయే సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు చూస్తామని ఏటీడబ్ల్యూ క్రాంతికుమార్ అన్నారు. అయితే విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. పిల్లలు ఇప్పుడు కూడా స్కూల్ నుండి ఇంటికి తీసుకెళ్లకుండా ఉంచుతున్నామని, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు చాలా చక్కటి మార్కులతో పాస్ అవుతున్నారని, గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదువుల్లో వెనకబడి ఉన్నారని, ఈ లోపం ఎక్కడ ఉన్నది అధికారులు దృష్టి సారించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మెరుగుపరచాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాది తోటమామి గ్రామంలోని చింతపల్లి మండలం. మా పాప అయితే స్కూల్లోని ఎప్పుడు ఉంటుందండి, ఊరికి సరిగా రాదు. కానీ ఎప్పుడూ కూడా ఇలా జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. అంటే పిల్లలు ఎప్పుడు కూడా ఫెయిల్ ఇలా అవ్వలేదండి. అంటే మరి పిల్లలు అయితే బాగానే చదివినారు అనేసి అనుకుంటున్నాం మేమైతే. కానీ మరి టీచర్స్ ఏమైతే చెప్తా ఉన్నామనేసి అన్నారు. కానీ మరి పిల్లలు దేనివల్ల ఇలా ఫెయిల్ అయినారో నాకైతే తెలియదు సార్. అంటే పండగ కూడా ఇంకా రాలేదండి, ఇక్కడ ఉండిపోయారు పిల్లలు. కానీ దానికి మేము కూడా ఏమనలేదండి. అవునండి, దాని గురించి నాకు ఎన్ని సబ్జెక్టులు ఒకటి పోయిందండి, సోషల్ పోయింది. ఇటీవల వచ్చిన ఎస్ఎస్సి పరీక్షల ఫలితాల్లో కొయ్యూరుకి 24.12% వచ్చింది. మొత్తం 411 మంది అటెండ్ అయితే అందులో 89 మంది పాస్ అయ్యారు. మిగతా వాళ్ళు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తక్షణమే మే 25 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది కాబట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సింగిల్ సబ్జెక్ట్ ఎంతమంది, డబుల్ సబ్జెక్ట్ ఎంతమంది వాళ్ళని పాస్ చేసి ప్రత్యేకంగా ప్రతి టీచర్ని ఒక్కొక్క 10 మంది దగ్గర మానిటరింగ్గా పెట్టి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. ఈ రాబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఖచ్చితంగా 100% పిల్లలందరూ పాస్ అవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.